హలో అండి, మన బొజ్జ గణపయ్యకి దండ వేద్దాం పదండి. ఇట్లా పూల మధ్యలో మన గార్డెన్లో వచ్చిన జాజి పూల ఆకులైతే ఈ విధంగా 108 తీసుకొని పూల మధ్యలో అయితే ఇట్లా అల్లి వేస్తున్నాను. వినాయకుడికి పూల కంటే ఎక్కువ పత్రి సమర్పిస్తేనే చాలా సంతోషిస్తాడు. ఏనుగ స్వరూపం కదండి. ఈ పూల మధ్యలో మీకు అందుబాటులో ఉన్న గన్నేరు ఆకు కానీ, మాచిపత్రి కానీ, ఇలా అన్ని రకాల 21 రకాల ఆకులు ఉన్నాయి కదా. నేనైతే ఇప్పుడు జాజి పూల ఆకులనైతే ఈ విధంగా మధ్య మధ్యలో పెట్టేస్తున్నాను. మీకు అందుబాటులో ఏ ఆకున్నా, బంతి ఆకున్నా, ఇంకా గన్నేరు ఆకు, ఇలా 21 ఆకులలో మీకు ఏ ఆకు అందుబాటులో ఉంటే ఆ ఆకుతోటైతే దండ కట్టి మన బొజ్జ గణపయ్యకి వేసి వినాయకుడి యొక్క కృపని పొందండి. ఇలా ఉంటుందండి. మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న ఆకులతోటి మనం దండగా అల్లి కూడా మన వినాయకుడికి వేసి ఎంతో సంతోషపరిచి మనల్ని మంచిగా అయితే దీవిస్తాడు. ఉంటాను మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి.